టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజల మొత్తం మీద దుమారం రేపుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ ప్రజలు కోరుతున్నారు. తర్వాత ఇక అరెస్ట్ అవుతారా లేదా అని దాని మీద డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన వీక్షకులకు కూడా. సార్, పేర్ని వ్యాఖ్యలు అసలు ఇప్పుడు ఏపీ ప్రజలు మొత్తం ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి అరెస్ట్ చేయమని కూడా చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? పేర్ని వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయిలో రఫా అని మాట్లాడితే తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఎంత సంచలనం ఏర్పడిందో, ప్రజల్లో ఎంత భయాందోళన కలిగినాయో దాన్ని ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి పేర్ని నాని వ్యాఖ్యలు. అసలు పేర్ని నాని లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అని ఉండొచ్చు, కానీ దాన్ని రెండో దశకి తీసుకెళ్ళి ఆ పనేదో రాత్రిపూట చేసేయాలి తప్ప మీరు ఈ వాగుడు ఎందుకు రఫా అనేది తెల్లారేటప్పటికి. అంటే ముత్యాల ముగ్గని మేము డిగ్రీ చదువుతా ఉన్నప్పుడు ఐ థింక్ 76లో అనుకుంటాం, 75లోనో వచ్చింది ముత్యాల ముగ్గని ఒక సినిమా. దాంట్లో విలన్ రావు గోపాలరావు, అతను కూడా ఇలాగే చెబుతాడు. సేమ్ పేరు నాని ఇప్పుడు ఎలా చెప్పాడు, వాళ్ళు ఒక వ్యక్తిని లేపేసి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని వాళ్ళ మేనమామ మంచంలో పడుకోబెట్టమంటాడు. ఎందుకు పడుకోబెట్టమంటాడు అంటే వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ పిఏ అడుగుతాడు, మరి వాళ్ళిద్దరికీ డిఫరెన్స్ అందుకే అక్కడ పెట్టేస్తే మనం వాళ్ళు చూసుకుంటారు, పోలీసులకు ఫోన్ కొట్టాలంట. అప్పుడు మనం తెల్లారి వెళ్ళి పలకరించాలంటే ఏం జరిగిందని. ఇప్పుడు ఈయన కూడా రఫా రాత్రిపూట చేసేయండి, పగలెళ్ళి ఏం జరిగిందని మనమే పరామర్శించాలని చెబుతున్నాడు ఆయన. తర్వాత మురిగే కుక్కలు కర్రవు, కరిసే కుక్కలు మొరగవు అని చెబుతున్నాడు. అంటే మీరు పగలపూట రఫా కాదు, రాత్రిపూట చేసేసేయాలి ఆ పని, అరవటం కాదు ఈ మీటింగుల్లో అని చెబుతున్నాడు. అంటే ఆయన ఏమైనా ప్రేరేపిస్తున్నాడంటే ప్రత్యర్థి వాళ్ళని లేపేసేయాలి అనేది. ఆయన పామర్రు అవనగడ్డ బహిరంగ సభల్లో కూడా ఈ మాట్లాడినట్టు ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. అయితే ఏంటంటే ఈయన చెప్పిన మాటలతో ఉద్రేకపడి కార్యకర్తలు కనుక ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇక రాష్ట్రంలో మొన్న మధ్య నాగేశ్వరరావు అని ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా ఇలాగ మాట్లాడాడు, మాచర్ల యువతలాళ్ళని ఒక రకంగా నరుగుతాము, అవతలాళ్ళని ఇంకొక రకంగా నరుగుతామని. అట్లాగే ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, అనేక సార్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచాడు, మొన్న వాళ్ళ అబ్బాయిని కూడా పోటీ చేయించాడు. అది వాళ్ళ ఫ్యామిలీ, అక్కడ లీడింగ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళే చేయాలి ఆ పని ఏదైనా చేస్తే. అంతేగాని ఎవరో కార్యకర్తలు చేస్తే వాళ్ళు కోర్టుల చుట్టూతా తిరగలేరు, బెయిల్ తెచ్చుకోలేరు, ముందస్తు బెయిల్ అంతకన్నా తెచ్చుకోలేరు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేరు కదా. కాబట్టి ఆయన నిజమైన నాయకుడైతే ఆయనే చేసి చూపించాలి ఎలా అన్న రఫా. దానికి ప్రతిగా ఇవాళ ఆయనకి చాలా తీవ్రమైన ప్రతిఘటన గుడివాడలో ఎదురైంది. యాక్చువల్గా ఇవాళ గుడివాడలో రీకాల్ కూటమి మేనిఫెస్టో అని ఒక కార్యక్రమం వైఎస్ఆర్సీపీ వాళ్ళు టేకప్ చేస్తే దానికి ఆయన రావాల్సి ఉండే, ఆయన జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా. అందులో కొడాలి నాని కూడా దానికి హాజరు అవటం లేదు. అయితే ఇవాళ తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు ఎక్కడైతే వేదిక ఉందో వైఎస్ఆర్సీపీ వేదిక వెళ్ళే రోడ్లన్నీ బ్లాక్ చేసి రాత్రిపూట నరకటం ఎందుకు, ధైర్యస్తుడు అయితే పట్టపగలు నరకు, మగాళ్ళు కూడా అక్కర్లేదు, మేము ఆడాళ్ళమే నుంచున్నాము, ఎంతమందిని నరుకుతావో నరికి ఈ గుడివాడ నుంచి మళ్ళీ నీ బందరు వెళ్ళమని చెప్పారు. ఒకవేళ కనుక నువ్వు మగాడివి అయితే రా, లేదంటే ఆడదానివి అయితే అని గాజులు, చీర, పసుపు, కుంకుమ, కాటుక ఇలాంటివన్నీ లేడీస్ పెట్టుకునే ముత్తైదు పెట్టుకునేవన్నీ కూడా ఇస్తున్నానికి వాళ్ళు రెడీగా పట్టుకుని కూర్చున్నారు. సవాల్ చేశారు, నువ్వు వచ్చి రా, అదన్నా చెయ్యి, లేదంటే ఈ ముత్తైదుకి ఇచ్చే ఇవన్నా మేము ఇస్తాం నీకు ఆడబడుచుగా, అవి పట్టుకుని వెళ్ళిపో అని చాలా ప్రతి సవాల్ చేశారు. ఇప్పుడు దేనికొక దానికి ఆయన కనుక నిజమైన వ్యక్తి అయితే రావాలి, ఒక సవాల్ ఇసిరినప్పుడు దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అన్నాడు, పవన్ కళ్యాణ్ కనుక నేను పిఠాపురంలో ఓడించకపోతే పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అన్నాడు. ఆయన చట్టపరంగా మార్పిచ్చేసుకున్నాడు. ఇవాళ ఆయన్ని పద్మనాభం అని పిలవటానికి కానీ ఆయన పేర్లన్నీ కూడా ఇక పద్మనాభరెడ్డిగానే చాలామంది అవుతాడు. అట్లా ఎవరో 100కి ఒకళ్ళిద్దరు ఉంటారు. అలాగే ఇప్పుడు పేరుని నాని కూడా నిజంగా కనుక పగలెందుకు రాత్రిపూట చేసేయండి అన్నాడు కదా. ఇవాళ రాత్రిపూట ఎందుకు పిరికాళ్ళు చేస్తారు, పట్టపగలు మగాళ్ళు కాదు, మేమే ఆడాళ్ళమే ఉన్నాం, కేవలం మహిళలే ఉన్నారు కార్యకర్తలు. నువ్వు రా, ఎటాకి వాళ్ళ కార్యక్రమానికి వస్తానంటున్నావు కదా, కత్తి తీసుకుని ఎంతమందిని నరికేస్తావో నరికేసుకుని రఫా ఇల్లు, లేకపోతే ఈయన పట్టుకెళ్ళమన్నారు. ఇప్పుడు దానికి ఆయన ఏమన్నా చెప్పగలిగిన పరిస్థితి ఉంటుందా?
తర్వాత ఇంకోటి, నువ్వు ఇంత పెద్ద నాయకుడు అయ్యి నువ్వు రేపు మంత్రి అవుతావు, ఎమ్మెల్యే అవుతావు. ఎవరో తల్లి కన్న బిడ్డలు ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు బయటకు రాగలుగుతారా? ఇప్పుడు కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయాలని కోడికత్తితో అటాక్ చేస్తే అతను 5 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. స్టెరిలైజ్ చేసి 2 సార్లు స్టెరిలైజ్ చేసి మరీ చేశానని చెప్పాడు ఆ చిన్న అటాక్ని కూడా. మరి అట్టా చిన్న పేద కుటుంబాల వాళ్ళు ఇరుక్కునే కన్నా మీరు లీడింగ్ ఫ్యామిలీ, నువ్వు సుప్రీంకోర్టు లాయర్లైనా పెట్టుకోగలుగుతారు, కేసును కొట్టేయించుకోగలుగుతారు కూడా. ఎంత పట్టబగలో 10 మందిని లేపినా కూడా ఆ శక్తి మీకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆర్థిక శక్తి ఉండబట్టి ఆయన మీద ఎన్ని ఈడీ విజిలెన్స్ కేసెస్ ఉన్నా కూడా ఏమీ ఒక అంగుళం ముందుకెళ్ళలేదు కదా. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య వాళ్ళ కుటుంబీకులు చేసిన, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ఇంకా ఇతరుల మీద వేసి రాజకీయ లబ్ధి పొందారు. ఆ కేసు కూడా ఒక అంగుళం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? అదే ఇతర మర్డర్ కేసులు అయితే ఆగుతాయి, ఎవరన్నా నువ్వో నేనో చేస్తే. అప్పుడు తర్వాత అట్లాగే 3000 వాయిదాలకు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అదే కనుక మామూలు వ్యక్తులు ఒక వాయిదాకి వెళ్ళిపోయినా 2 వాయిదాలకు వెళ్ళిపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది ఆ కోర్టు, అరెస్ట్ చేయమని. అట్లా వాళ్ళు చేయాలి అట్లాంటి పనులు ఏమైనా ఉంటే లీడర్స్గా. నువ్వు బహిరంగ సభ మీద అంత వేదిక మీద పిలిపించేవాడివి, బందర్లో చేయొచ్చు కదా. బందర్లో తెలుగుదేశం కార్యకర్తలు లేరా? నీకు తెలియదా ఎవరో? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినాడివి పగలు కాదురా, ఇట్లాంటి పనులు అరవటం కాదు, రాత్రిపూట రఫా అంటున్నాడు కదా. రేపు బందర్లో జరిగే రాత్రిపూట హత్యలన్నీ పేరు నానే చేశాడు అనుకోవాలి. ఎందుకంటే ఆయన పిలిపించాడు కాబట్టి. ఎవరైనా అనుకుంటారు ప్రజలు, ఓ నాని చేస్తుంటాడు, మొన్న అన్నాడు రాత్రిపూట సైలెంట్గా చేసి తెల్లారి వచ్చి పరామర్శకు వస్తాడేమో అని కూడా ఎదురు చూస్తారు అక్కడ ప్రజలు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకే చెప్తున్నాడు, ఎవరైతే చంపేస్తారో వాళ్ళకి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మంచి పదవి ఇస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ అనే ఒక పెద్ద దళిత నేతకి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలోనే ఆయన ముందే, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కనుక చేయగలిగితే నీకు మంత్రి పదవి ఇస్తాము, ఇంకెవరినన్నా చేస్తే కార్పొరేషన్ పదవి ఇస్తామని కూడా బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఏంటంటే, ఇలా వివేకానంద రెడ్డి గారి హత్య కూడా వాళ్ళ కుటుంబీకులు లేరు, వాళ్ళు సుపారీ ఇచ్చారు 40 కోట్లు. నిజంగా వాళ్ళు నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయ్యుంటే కనుక, ఫ్యాక్షనిస్టులు ఎవరు వేరే కిరాయాలను పెట్టుకోరు, వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఒక విద్య తెలుసు అనుకో, మనం బయట వాళ్ళని ఎందుకు అడుగుతాము, చేసి పెట్టమని మనమే చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఆయన రేపు పదవుల కోసం చంపమంటున్నాడంటే ఇవాళ ఆయన మీద కేసు బుక్ అయింది. ఎందుకంటే హింసని ప్రేరేపించడం కూడా తప్పే. ఇప్పుడు దాని మూలాన రేపు సమాజంలో ఈ అలజడి వస్తుంది, లేకపోతే శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఇట్లా కనుక మాట్లాడటం మొదలు పెడితే, అట్లా పీకలు కోసుకుంటే వెళ్ళిపోతే, రాత్రిపూట ఇదే కార్యక్రమం పెట్టుకుంటే అందరూ రాత్రిపూట బయట ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. బయటికి వెళ్ళినాడికల్లా తల తెగిపోతుంటే ఎవడు తెగొట్టినట్టు? అందరికీ అదే కార్యక్రమం కదా. ఇప్పుడు ఇవాళ గుడివాడలో చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ ఫ్లెక్సీలు పెట్టారు, దానికి ప్రతిస్పందనగా కొడాలి నాని మీద కూడా అంతకన్నా పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్. నువ్వు ఆ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకపోతే కనుక ఆయన షూస్ పాలిష్ చేస్తా అన్నావు, ఆయన పాదాల దగ్గర కూర్చుంటా అన్నావు, కాళ్ళ దగ్గర రా కూర్చో, ఎక్కడ దాక్కున్నావు రా పిరికి వేదవా అని పెట్టారు. ఆయన బూట్ పాలిష్ చేస్తున్నట్టు కొడాలి నాని. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ కూడా పెట్టారు. ఇప్పుడు నిజంగా కొడాలి నాని కూడా ఆ సవాళ్ళు ఇసిరాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక అప్పీల్ చేయాలి, వినతి. మీరు ఎప్పుడైనా బహిరంగ సభ పెట్టినప్పుడు చెప్పండి, నేను చేసిన సవాల్ని నేను అమలు చేసుకుంటాను, వచ్చి మీ షూని బహిరంగంగానే పాలిష్ చేసి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. చరిత్రలో వ్యక్తులు ఎవరైనా పోవచ్చు, కానీ ముద్రగడ పద్మనాభం లాగా నేను కూడా చరిత్రలో నిలబడదలుచుకున్నాను. నా ప్రతిజ్ఞని సవాల్ని అమలు చేసుకునేందుకు నాకు అవకాశం ఇవ్వమని అప్పీల్ చేయొచ్చు కూడా. చేస్తే ఆయన ఇస్తాడా లేదా తర్వాత మాట, కానీ ఒక ప్రజల్లో నిలబడ్డాడనే ఒక పేరు నిలబడుతుంది. అట్లాగే పేరున్న అని కూడా ఇవాళ ఇచ్చిన సవాల్కి ఇవాళ రాత్రి నుంచి మొదలుపెట్టి ఎంతమందిని రాత్రిపూట రఫాలు ఆడిస్తాడో ఆడిచ్చి తెల్లారెళ్ళి ఊరికే పలకరించి రావచ్చుగా. ఏముంది, ఏమైందా, ఏంటి, ఎవరు చనిపోయారు, ఎట్లా చనిపోయారు అని అడుగుతూ ఉండు. రోజు ఇదే కార్యక్రమం, రాత్రిపూట రఫా తెల్లారి పరామర్శ. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలు మొత్తం అడుగుతున్నారు, ఎలాంటి శిక్ష పడుతుంది, కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు సార్? పేరుని నాని మీద హింస ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఆ సెక్షన్ల ప్రకారం, న్యాయ సంహిత ప్రకారం, చట్టాలు ప్రకారం బుక్ చేస్తారు. అవి ఆడియో వీడియో విజువల్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇలా హింసను ప్రేరేపిస్తూ పోతే ఎవరైనా దానికి అంతం అనేది ఉండదు కదా. అందులో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు
ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చేయాలి, కేసు బుక్ చేయాలి. అసలు మొదలుపెట్టిందే ఆయన. తర్వాత ఇప్పుడు ఆవేచేలో మేస్తే దూడగట్టుని మేయదు కదా. ఇవాళ పేరు నాని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రేరణే. ఇలాంటి అనేక మంది కూడా రేపు కూడా ఇలాంటి ప్రేలాపనలు మాట్లాడతారు, కొంతమంది రఫ్లు ఆడిస్తారు కూడా. ఎందుకంటే చంద్రయ్య అనే వ్యక్తిని పట్టపగలు కూడా వాళ్ళు జగన్ అనమన్నారు, అనలేదు, కోశారు, పీకలు కోశారు. ఇప్పుడు ఎంతమంది పీకలు కోస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ గుడివాళ్ళలో స్పందించారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఫ్లెక్సీలు పెడితే వెంటనే గంటల్లోనే మళ్ళీ ప్రతిస్పందనగా కొడాలి నానికి సమాధానం ఉంటుందా? కాబట్టి ఇలాంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యత ఎరిగి మాట్లాడాలి. లేదంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద తీసుకునే చర్యలకి సిద్ధపడాలి. లేదంటే సమాజం కూడా ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెబుతుంది. 29లో మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలి, అక్కడైనా తెలుస్తుంది. సో ఇదండి, చూశారు కదా, పేర్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.